బీహార్లో అధికార జేడీయూలో నాయకత్వ మార్పు జరిగింది. ఆ పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా సీఎం నితీష్ కుమార్ను ఎన్నుకున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు లలన్ సింగ్ తన పదవికి రాజీనామా చేసిన క్షణాల్లో పార్టీ పగ్గాలను అందుకున్నారు నితీష్ కుమార్. రెండు రోజుల పాటు జరిగే జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇవాళ ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. లలన్ సింగ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అనంతరం పార్టీ కొత్త అధ్యక్షుడిగా నితీష్ పేరును ఆయనే ప్రతిపాదించారు. పార్టీ నేతలు కూడా అంగీకరించడంతో నితీష్ ఎన్నిక లాంఛనమైంది. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నితీష్ కు ముఖ్య సలహాదారుడిగా ఉన్న లలన్ సింగ్ కొంతకాలంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కు దగ్గరయ్యారనే ప్రచారం జరిగింది. నితీష్ లలన్ల మధ్య విభేదాలు పొడచూపాయనే ఊహాగానాలు లేకపోలేదు. ఈ క్రమంలో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. పార్టీకి నితీష్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. ఇక జనతాదళ్లోని శరద్ యాదవ్ వర్గం లోక్శక్తి పార్టీ, సమతా పార్టీ కలిసి 2003లో జనతాదళ్ యునైటెడ్ గా ఏర్పడ్డాయి. తొలుత అధ్యక్షుడిగా శరద్ యాదవ్ వ్యవహరించారు. ఆ తర్వాత నితీష్ కుమార్ పగ్గాలు అందుకున్నారు. 4 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగారు. ఇక 2020లో ఆర్పీ సింగ్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదే ఏడాది ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో లలన్ సింగ్ కు పార్టీ బాధ్యతలు అప్పగించారు. प्रधानमंत्री कैसा हो, देश का प्रधानमंत्री कैसा हो, देश का प्रधानमंत्री कैसा हो,